అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 15వ భాగము. నువ్వే నా దగ్గరకొచ్చేలా చేస్తా చూడు అని అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. జాను సంధ్యతో ఎందుకే వాడిని అన్ని మాటలంటావు? వాడు ఎంత పెద్ద ఎదవ అనేది తెలిసి కూడా ఎందుకు వాడిని అన్ని మాటలన్నావు? ఇప్పుడు వాడు మళ్ళీ ఏం చేస్తాడు అని అదొక ఆలోచన అని అంటుంది. నీకంత భయంగా ఉంటే నన్ను వదిలేసి నీ మానాన నువ్వు ఉండు. నేను హ్యాపీగా హాస్టల్‌కి వెళ్ళిపోతా. అప్పుడు నీకు ఏమి టెన్షన్ ఉండవు అని అంటుంది సంధ్య. వామ్మో! ఇది వెళ్ళిపోతే ఎలా అనుకుంటూ అంత పని చేయకు. నాకు నీ గురించే నా భయమంతా. అంతేగాని నీ వాడేదో పోటుగాడు అని కాదు. నీ ఇష్టం. నీకు నచ్చింది చెయ్యి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. సరే, నువ్వు నా గురించి టెన్షన్ పడకుండా నీ గురించి కూడా ఆలోచించుకో. నాకు ఎలాగోలాగా జాబ్ వచ్చేస్తుంది కానీ, నీకు నీ సంగతి తెలుసు కదా! కొంచెం వాటి మీద దృష్టి పెట్టు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కాలేజీకి వచ్చేశారు. బండి పార్క్ చేయటానికి సంధ్యాని తీసుకొని వెళ్తూ ఉంటే జాను ఆపేసి వద్దే నేను చేస్తా. మళ్ళీ నువ్వు ఒక్కదానివి వాడికి దొరకొద్దు అని బండి తీసుకొని పార్కింగ్ చేయటానికి వస్తుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అర్జున్ రాజుని పిక్ చేసుకొని కాలేజ్‌కి వెళ్తూ దారిలో ఒకతనికి కాల్ చేసి రమ్మని చెప్తాడు. అతను ఒక అడ్రస్‌కి వచ్చి అక్కడే ఉన్నాను సార్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్జున్, రాజు అతని దగ్గరికి వచ్చి ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలి. అలాగే ఫోన్ లిస్ట్ కాల్లు, రికార్డ్స్ అన్నీ కావాలి అని చెప్తాడు. అతను ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు కాలేజీకి వెళ్ళే దారిలో రాజు అడుగుతాడు. అంత తొందరగా చేస్తున్నావు ఏంట్రా ఏమైనా తెలిసిందా? మీ నాన్నగారి విషయంలో ఎవరు ఇలా చేస్తున్నారో అని అడుగుతాడు. అవును తెలిసిందిరా. వాడికి బుద్ధి చెప్పడానికని రెడీ కూడా చేసేశా. అందుకే ఇతన్ని పిలిచి పని అప్పగించేశా. నీకు తెలుసుగా నాకు ఆలస్యం నచ్చదు అని. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తెలుసుకోవాలి. లేదంటే చెయ్యి దాటిపోయాక మనమేమీ చేయలేము అని చెప్తూ కాలేజ్‌కొస్తారు. అవునులే ఇంతకీ ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ ఏమైనా స్పెషల్ అరేంజ్ చేశావా లేదా అని అడుగుతాడు రాజు. నీ మొహం ఇప్పుడే కాదు చాలా టైముంది. కానీ ముందు నువ్వు సైలెంట్‌గా ఉండు. ఎక్కడ ఏది వాగకు. ఒకవేళ నీకు ఎదురు పడినా ఏమీ తెలియనట్టు సైలెంట్‌గా ఉండు. సరేరా! నేనేం వాగను కానీ ఈరోజు నేను ఒక పని చేయాలి. అసలు వాళ్ళకి ఎలా తెలుసు అనేది కనుక్కుంటా అని చెప్తాడు రాజు. బండి పార్క్ చేయడానికి వచ్చిన జాను అక్కడ అర్జున్ బండి లేదు. అంటే అర్జున్ ఇంకా రాలేదనుకోని చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. ఈలోపు అర్జున్, రాజు ఇద్దరు బండి మీద పార్కింగ్ ఏరియాలోకి వస్తారు. వాళ్ళని చూసి వచ్చాడు అని చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళుతుంది జాను. బండి పార్క్ చేసి వస్తున్న ఇద్దరికి ఎదురుగుండా జాను కనిపించి గుడ్ మార్నింగ్ అని అంటుంది. వాళ్ళు కూడా విష్ చేసి క్లాసెస్ వైపు వెళ్తూ ఉంటారు. జాను సంధ్య దగ్గరకు వచ్చి పద క్లాస్‌కి వెళ్దామని అంటుంది. ఇంతసేపేంటే అని అంటున్న సంధ్యని చూసి అర్జున్ ఉన్నాడు. అందుకే అతనితో స్నేహం చేద్దామని మాటలు కలిపాను. బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు నాతో అని అంటుంది. సంధ్య ఒక్కసారి జానుని చూసి నువ్వు అప్పుడే నీ పని మొదలుపెట్టేశావా? ఎందుకే నీకంత తొందర అని అంటుంది. ఒసేయ్! ఆల్రెడీ చెప్పా నీకు. అతను చాలా అందంగా ఉంటాడు. అతన్ని అంత తొందరగా ఎవరూ వదులుకోరు అని నొక్కి చెప్తుంది. అందుకే నా ఫ్రెండ్ కోసం కొంచెం తొందరగా నా పని మొదలుపెట్టేశా. నీకు తొందరగా సహాయం చేద్దామని అని అంటుంది. సరే సరే పద అని అనుకుంటూ ఇద్దరు వాళ్ళ క్లాసెస్‌కి వెళ్ళిపోతారు. అర్జున్, రాజు కూడా వాళ్ళ క్లాసెస్‌కి వెళ్ళిపోతారు. సంధ్యకి క్లాస్‌లో అందరూ ఫ్యాన్స్ అవుతారు. నిన్న జరిగిన విషయం గురించి తెలుసుకొని తనలా ధైర్యంగా ఉండాలి అని అందరూ సంధ్యతో స్నేహం చేస్తారు. లంచ్ బ్రేక్‌లో కూడా సంధ్యని వదలకుండా అందరూ చుట్టూ ఉన్నారు. జానకి కూడా సంధ్యను కలవనే లేదు. అర్జున్ మాత్రం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి వస్తాడు. తను అనుకున్నట్టుగానే అన్నీ చేసిన తర్వాత రాజుకి ఈ విషయం చెప్పి ఆ పని గురించి కనుక్కోమని చెప్తాడు. రాజు విషయం కనుక్కొని నార్మల్‌గా వచ్చినట్టు క్లాస్‌లోకి వచ్చి అర్జున్‌కి చిన్నగా చెప్తాడు. ఆ తర్వాత క్లాస్ వినే పనిలో ఉంటారు. ఇంతలో క్లాస్‌లోకి ప్యూన్ వచ్చి సార్ ఈ సర్క్యులర్‌లు అన్ని క్లాసెస్‌కి ఇవ్వమని ప్రిన్సిపల్ గారు చెప్పారు అని ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ సర్క్యులర్ చదివి అందరి వంక చూస్తూ ఈ సంవత్సరం ఫ్రెషర్స్ డే పార్టీని తొందరగా మొదలుపెడుతున్నారు. ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకని ముందుగా అరేంజ్ చేశారు. మీలో ఎవరికైనా వాలంటీర్‌గా చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ప్రిన్సిపల్ సార్‌ని కలవండి అని చెప్పి క్లాస్ మళ్ళీ మొదలుపెడతారు. ఒక్కొక్క ఇయర్ క్లాస్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ వస్తారు. అందులో అర్జున్, రాజు ఇద్దరు ఉన్నారు. ప్రిన్సిపల్ సార్‌తోనే ముందే మాట్లాడటం వలన ప్రిన్సిపల్ వీళ్ళిద్దరిని అందరికీ కోఆర్డినేట్ చేయమని చెప్తారు. తను అనుకున్నట్టే అంతా జరుగుతుండటంతో నెక్స్ట్ ప్లాన్‌కి రెడీ అయ్యారు ఇద్దరు. అసలు ఏం చేస్తున్నారు అని కనుక్కొని ఏంటో చూడాలి. జాను కొంచెం తేడాగా ప్రవర్తిస్తుంది అని సంధ్యకి అనుమానం వస్తుంది. కానీ చూద్దామని సైలెంట్‌గా వాళ్ళ ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతూ ఉండటంతో నెక్స్ట్ ప్లాన్‌కి రెడీ అవుతున్నారు. ఈలోపు రాజు మొత్తం కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా అన్నీ తీసుకొని వచ్చి అర్జున్‌కి ఇచ్చాడు. అర్జున్ అవి అన్నీ చూసి మొదట షాక్ అయ్యి వెంటనే కోపంగా లేచాడు.
వీళ్ళు ఇన్ని ప్లాన్స్ చేస్తారు అనుకోలేదురా. అలా ఎలా చేస్తారు? సరే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకి ఉంటే మన ప్లాన్స్ మనకున్నాయని రాజుకి ఏం చేయాలో చెప్పి అక్కడ నుంచి పక్కకు వచ్చి ఒకళ్ళకి ఫోన్ చేస్తాడు. సంధ్య జాను దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంది. అప్పుడే అక్కడికి ధనుష్ వచ్చి జాను పక్కన కూర్చొని జానుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి జాను, ఎప్పుడు మీ ఇద్దరేనా? కొత్త ఫ్రెండ్స్‌తో మాట్లాడరా? ఎలాగా ఉంటే ఎలా చెప్పు? కొత్త ఫ్రెండ్స్‌ను చేసుకోవాలి. అలాగే అందరితోనూ కలిసి ఉండాలి. అప్పుడేగా మనమేంటో అందరికి తెలిసేది అంటూ సంధ్యను చూస్తూ చెప్తాడు. సంధ్య తనకేమీ పట్టనట్టుగా అటు పక్కకి తిరిగి ఉంటుంది. ధనుష్ జానుకి సైగ చేయగానే జాను సంధ్యని పిలిచి, సంధ్య ఇతను ధనుష్ మన సీనియర్. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. అలాగే డబ్బున్నవాళ్ళు అని చెప్పుకుంటూ పోతుంది. సంధ్య జాను వంక విచిత్రంగా చూస్తూ ఇదేంటి వీడి గురించి ఇంతలా చెప్తుంది అని ఆలోచిస్తూ సరే అయితే ఇప్పుడేంటి అని అడుగుతుంది. జాను సంధ్యతో తనతో ఫ్రెండ్‌షిప్ చెయ్యొచ్చుగా అని అడుగుతుంది. సంధ్య నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. జాను సంధ్యతో నువ్వు తినతో మాట్లాడితేనే నేను అర్జున్‌ని నీకు పరిచయం చేస్తా అని అంటుంది. సంధ్య అర్జున్ అనగానే మొహంలో ఆనందం వచ్చి వెంటనే అర్జున్ కోసం వీడితో మాట్లాడేది. ఏంటి అసలు జానీకి ఏమైంది అనుకుంటూ కుదరదు అని చెప్తుంది. జాను కూడా అర్జున్‌ని నీకు పరిచయం చేయటం కుదరదు అని అంటుంది. సరే అని సంధ్య అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ధనుష్ జాను వంక సీరియస్‌గా చూస్తూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. జాను సంధ్య దగ్గరికి వచ్చి ఒసేయ్! నేను ఎందుకు అలా అన్నానో కొంచెం కూడా ఆలోచించవా? వాడు ఆ రోజు నన్ను రూమ్‌లో పడేశాడు. వాడే వచ్చి పలకరిస్తే మాట్లాడకుండా ఎదురు తిరిగి నా మీదకి తెచ్చుకోనా? అలాగే అర్జున్ మీద నుంచి వాడి దృష్టి మరలించాలని చూస్తున్నా. ఇవేమీ అర్థం చేసుకోవు. నీ పంతం నీదే కానీ పక్కనోళ్ళ బాధ అర్థం కాదా? కొంచెం కూడా ఆలోచించవా? అని అడిగి వెళ్ళిపోతుంది. సంధ్య జాను చెప్పిన మాటలు అన్నీ విని ఆలోచనలో పడింది. అర్జున్ మాత్రం తను చేయాలి అనుకున్న అన్ని పనులు చకచకా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగే పార్టీకి కావాల్సిన అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఈ పనిలో బిజీగా ఉండి ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. ఇవేమీ తెలియని అర్జున్ తన పనిలో తాను ఉన్నాడు. జాను చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంది సంధ్య. అక్కడికి జాను వచ్చి చించింది చాలు కానీ పద, ఎవరు ఏమైపోతే నీకెందుకు, పద తిందామని తీసుకొని క్యాంటీన్‌కి వస్తుంది. అర్జున్ రాజుతో మాట్లాడుకుంటూ క్యాంటీన్‌కి వస్తాడు. సంధ్య, అర్జున్ ఒకరి వెనుక ఒకరు కూర్చుంటారు. ఒకరి ప్రెజెన్స్ ఒకరు ఫీల్ అవుతారు కానీ చూసుకోరు. ఆ ఆలోచనలతోనే భోజనం ముగించి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసిన సంధ్య అటు తిరిగి ఉన్న అర్జున్ని వెనక నుంచి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసిన అర్జున్ సంధ్య వెనుతిరగటం చూసి తను కూడా రాజుతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. అర్జున్ తన పనిలో తాను ఉంటూ పార్టీ ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. అక్కడికి రాజు వచ్చి జరిగిన ఏర్పాట్లు చెప్తూ ఉంటాడు. కానీ అర్జున్ ఏమీ వినిపించుకోకుండా తన పనికి తాను ఉన్నాడు. ఎంతసేపటికి అర్జున్ పలకకపోవటంతో రాజు అర్జున్‌తో రేయ్! సంధ్య ఇటే వస్తుందిరా అని అంటాడు. అర్జున్ ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి టక్కుమని లేచి తన జుట్టు సరిచేసుకుంటూ సంధ్య వచ్చిందని నవ్వుతూ వెనక్కి తిరుగుతాడు. అంతే, అప్పటి వరకు నవ్వు ఆపుకుంటూ రాజు గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు.